హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీమీ టేల్స్ ఎపిసోడ్ 30. సో ఫైనలీ అలా అయితే మా చెర్రీని చాలా హ్యాపీగా ఇంట్లోకి తీసుకొని వచ్చేసాము. బట్ అప్పటి వరకు మనతో డాక్టర్స్, నర్సెస్ అందరు, సీనియర్ డాక్టర్స్, జూనియర్ హూ ఎవర్, హాస్పిటల్ మొత్తం మన పక్కనే ఉన్నట్టు కొండంత ధైర్యంగా అనిపించింది ఆ డాక్టర్స్ చెప్పే కౌన్సిలింగ్ క్లాసెస్కి, మాటలకి. నాకు ఇక ఇంటికి తెచ్చే రోజు వాళ్ళు చెప్పిన మాటలు ఏమంటే, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మీ బేబీ ఇప్పుడు మంచిగా హెల్దీ బేబీ లాగా మీకు అప్పు చెప్పేస్తున్నాం మేము. ఇక నుండి ఏదున్నా మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ 911కి కాల్ చేయాలి అని చెప్పారు. మాకు కాల్ చేయొద్దు, ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయొద్దు, మీ బేబీని మీరే పెంచుకోవాలి అని చెప్పారు. బికాస్ దే నోస్ మనం అన్ని రోజు వాళ్ళ మీద డిపెండ్ అయ్యాం కాబట్టి వాళ్ళకే కాల్ చేస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. సో అందుకే ముందే చెప్పారు. అది ఇక్కడ వన్ ఆఫ్ ది రూల్స్. అలా చెప్పి బేబీని ఇచ్చేశారు. మేమైతే అలా చెర్రీని తీసుకొని ఇంటికి వచ్చాం. కానీ ఫస్ట్ డే అసలు ఇంట్లో మా మమ్మీకి చిన్నపిల్లల పనులు ఏం రావని మా మమ్మీ ముందే చెప్పింది. వంట చేసి పెడతా అమ్మ నేను, నాకు రావు కదా అని. సో శశాంక్ అసలు ఏం రావు. శశాంక్కి ఒకప్పుడు చిన్నపిల్లలను చూస్తేనే భయం, అలాంటిది చాలా చేశాడు. ఇక నేనొక్కరి దాన్ని ఎలా చూసుకున్నాను అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో కంటిన్యూ చేద్దాం.